హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాకు ఏమనిపిస్తుందంటే ఈరోజు తనుజ వర్సెస్ రమ్య, అలాగే అసలు అందరూ కలిసి కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశారా, అలాగే తనుజను కూడా ఎక్స్పోజ్ చేశారా అనిపించింది. ఎందుకంటే రమ్య చెప్పిన దాంట్లో నిజంగానే కొన్ని నిజాలు ఉన్నాయి అబ్బా, అది మీకు అర్థం కావట్లేదు. మనం స్టార్టింగ్ లో అనుకున్నవే అవి. ఎందుకంటే రాను రాను వాళ్ళ మీద మనకి ఇంప్రెషన్ అంటే ఏదో గుడ్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడి మనం అలా అనుకుంటున్నాం. కానీ రమ్య చెప్పినవన్నీ నిజాలే. నిజంగా తనుజ గాలి తీసేసింది అనిపించింది నాకైతే. కొన్ని సందర్భాల్లో ఒక బాండ్ కాకపోతే ఒక బాండ్ పెట్టుకుంటున్నావు, అలాగే ఫేక్, నువ్వంత సీరియల్ యాక్టింగ్, ఇవన్నీ కొన్ని నాకు నిజమే అనిపిస్తుంది. గేమ్ అది తన గేమ్ కావచ్చు, కానీ అది ఎక్స్పోజ్ చేసింది రమ్య అని నాకు అనిపించింది. సో రమ్య నెగిటివ్ అయినా పర్లేదు, కానీ చెప్పాల్చుకునేవన్నీ చెప్పేస్తుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే నిజాలే ఉన్నాయి అవి. ఇప్పుడు నానా నానా అని పెట్టేసుకున్నావు రాగానే బంధము. అలాగే కళ్యాణ్ కూడా సంజన ఒక మాట అంటది, ఏంటంటే నువ్వు ఒక సెలబ్రిటీని పట్టుకొని ముందుకెళ్తున్నావు గేమ్లో అన్నట్టుగా అంటది. సో కొంతవరకు నిజాలే అబ్బా. ఇప్పుడు ఒకప్పుడు తనుజ ఏంటి, నువ్వు నన్ను ఒకలా చూస్తున్నావు, నువ్వు నాకు చేతులు వేయడం ఇవన్నీ నాకు నచ్చట్లేదు అన్నది. ఇప్పుడేమో చేతులు వేయు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒకప్పుడు నీకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నువ్వు మళ్ళీ అలా ఎందుకు తీసుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు బయట మనం అనుకున్నయే జనరల్గా మనం అరే ఇక పిచ్చు అమ్మాయిల పిచ్చోని లెక్కనే ఉన్నాడు కదా ఈ కళ్యాణ్, ఏంటి ఊకే రుదుతా ఉన్నాడు రీతుని, ఎవరైనా కూడా రుదుతా ఉన్నాడు అన్న వేలోనే మనం కూడా చూసాము. అదే ఆమె రమ్య వెళ్ళి మాట్లాడింది. అదే రమ్య సేమ్ మనం కామనర్స్ లాగా మనం ఎలా చూసామో అదే తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతుంది ఆమె. మనసులో ఏం పెట్టుకోవట్లేదు, ఎక్స్పోజ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. కొంతవరకు అవి నిజాలే అబ్బా. మనము ఫస్ట్ లో మనం అందరం తిట్టినోళ్ళమే కదా కళ్యాణ్ అయినా కూడా. తనుజ ఏంటి ఊకే నానా 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 గంటకు 100 సార్లు అంటుంది నానా అని. సో ఇవన్నీ మనం అనుకున్నాయే అక్కడ రమ్య చెప్తుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ తనుజని టార్గెట్ చేయడం వల్ల రమ్య లాస్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రమ్య గట్టిగా నిలబడుతుంది, బట్ తను అనుకున్న పాయింట్ మీద తను చెప్తుంది. మనం బయట జనాలది ఇప్పుడు ఇప్పుడు హౌస్ లో ఉన్న అందరూ నచ్చరు కదా. కొందరికి నస్తారు, కొందరికి నస్తారు. బట్ తప్పులే అబ్బా, ఒప్పుకోవాలి మీరు. తప్పులే. ఎందుకంటే తనుజ కూడా సర్వైవ్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కళ్యాణ్ ఉంచుకుంది, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి కూడా ఉంచుకుంది. అంటే సారీ, ఉంచుకోవడం అంటే అది కాదండి, అంటే బ్యాక్ పెట్టుకుంది అంటున్నాను, అదనమాట. సో ఏంటంటే ఒకరు బ్యాక్ సపోర్ట్ ఉండాలి అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కళ్యాణ్ని, ఇప్పుడు నేను గేమ్లో ముందుకెళ్ళాలంటే కళ్యాణ్ నాకు ఉండాలి. సో కళ్యాణ్ శ్రీజ ప్లాన్ చేసినా పర్లేదు, కానీ నేను కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలనుకున్నా కాబట్టి నేను కళ్యాణ్ని నన్ను టీంలో తీసుకోమని నేను అడిగాను ఎలా అయితే అనుకుందో. సో గేమ్లో ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు దివ్య కూడా అంతే. గేమ్లో ముందుకెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని పక్కన పెట్టుకోవాల్సిందే, ఎవరినో ఒకరిని మంచిగా చేసుకోవాల్సిందే. అది గేమే. ఆ గేమే ఎక్స్పోజ్ చేసింది రమ్య. నేను అనేది అదే. ఇప్పుడు గేమే ఆడతారు ఎవరైనా, ఉట్టిగా ఉండుకోవడానికి కాదు. వాళ్ళు ఏదైతే గేమ్ ప్లాన్ ఉందో ఆ గేమ్ని ఎక్స్పోజ్ చేసింది. ఇది నా గేమ్, ఇది నా స్ట్రాటజీ, నువ్వెవరు నన్ను పాయింట్అవుట్ చేయడానికి? నువ్వు నీ ఏజ్ ఎంత, నువ్వేంటంటే నీ ఏజ్కి తగ్గట్టుగా నువ్వు చేయట్లేదని రివర్స్ పాయింట్ కొడుతుంది. బాగా మాట్లాడుతుంది అసలు చెప్పాలంటే. నాకు అది చాలా నచ్చింది. అంత డేర్ చేసి మాట్లాడడం కానీ, అంత డేర్ ఒక తనుజకి పోటీ వెళ్తుంది అన్నట్టు అనిపించింది. కానీ తనుజకు పెట్టుకుంటే ఎవరైనా కూడా వెళ్ళిపోవాల్సిందే అన్న వేళ అయిపోతుందేమో. మరి ఒకవేళ చూద్దాం ముందు గేమ్ ఎలా వెళ్తుందో. కానీ నిజంగానే ఒకప్పుడు మనం అనుకున్న పాయింట్సే రమ్య నోట్ల నుంచి వచ్చాయని మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నిజమే. భరణి గారితో ఆ రిలేషన్షిప్ అయినా ఇంకా నాకు అనిపించింది ఏంటంటే, నేను లైవ్ ఇవన్నీ చూసిన దాని ప్రకారము దివ్య ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. అది కూడా నిజమా అబద్ధమా కానీ ఇంకా కంటిన్యూగా ఆమె ఫార్వర్డ్ చేస్తుంది దాన్ని. కానీ మన తనుజ వెంటనే గేమ్లోకి మళ్ళీంది, ఏడ్చింది, గేమ్లోకి వచ్చేసింది వెంటనే అనిపించింది నాకైతే తనుజ. సో తనుజ అట్లుంటుంది అనమాట. తనుజ సీరియల్లో చేసింది, ఎన్నో చూసింది, అన్నీ తెలుసు ఆమెకు అని నాకు అనిపిస్తుంది. ఇది కూడా ఒక గేమ్ స్ట్రాటజీయే. ఇప్పుడు కూడా మాధురిని ఎందుకు చేయలేదప్ప, మాధురిని ఎందుకు నామినేట్ చేయట్లేదు, నువ్వు ఎందుకు రాజు అంటే రమ్య అదే అంటుంది. నువ్వు ఒక బాండింగ్ మొంగని ఇంకో బాండింగ్ ఈమెను పట్టుకుంటున్నావు, ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? అసలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాధురియే కదా, రెండు చప్పట్లు కొడితే అన్నది మాధురియే కదా. మరి నువ్వెందుకు మాధురిని నామినేట్ చేయట్లేదు? కళ్యాణ్ కూడా ఎందుకు
మీరు అందరు మాట్లాడుకున్నారు, కళ్యాణ్ అయినా మీరైనా ఎందుకు ధైర్యం చేసి అనట్లేదు, అనాలి కదా, అది ఎందుకు రావట్లేదు. సో తనుజ కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి రమ్మని చేసింది, కానీ ఇక్కడ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి చేస్తే బాగుండేది. సో నాకు తెలిసినంత వరకు తనుజ గేమ్లో భాగంగానే రిలేషన్స్ బాండింగ్ పెట్టుకుంటుంది, ముందుకెళ్ళడానికి పెట్టుకోవచ్చు, మిత్రలాభం మిత్రభేదం ఉండాలి, అదే విషయం ఆమె చెప్తుంది అని మీకు చెప్తున్నా. నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.